హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇప్పుడైతే మనం ఎల్‌టీఐ మైంట్రీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించైతే చూద్దాం. ఇది సెకండ్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఆల్రెడీ ఇంకోటి ఇంతకు ముందుకే షేర్ చేశాను. నేనైతే దాన్ని లాస్ట్‌లో ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసి దాంట్లోనైతే పెడతాను. మీరు దాన్ని కూడా రిఫర్ చేయండి. సో, కమింగ్ టు ది టాపిక్. ఫస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారంటే ఫస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ. ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్లీ క్లియరింగ్ కమ్యూనికేషన్ రౌండ్ అండ్ కోడింగ్ అసెస్మెంట్, then you have to appear for the virtual technical interview in which they asked questions from OOPS, data structures, SDLC, etc. Some common set of questions are mentioned below. సో, ఫస్ట్ మీరు కోడింగ్ రౌండ్ యాస్ వెల్ యాస్ కమ్యూనికేషన్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత మీకైతే ఆన్‌లైన్‌లో ఉంటదనమాట ఇంటర్వ్యూ అనేది. సో, వాళ్ళు మెయిన్‌గా అడిగినటువంటి క్వెషన్స్ ఏంటివంటే హూప్స్, డేటా స్ట్రక్చర్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ గురించైతే అడిగారనమాట. సో, కమింగ్ టు ద క్వెషన్స్. వాట్ ఈస్ ఎస్‌డిఎల్‌సి? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటిదనేది ఫస్ట్ క్వెషన్ అంట. నెక్స్ట్ వాట్ ఆర్ ది డిఫరెంట్ ఎస్‌డిఎల్‌సి మోడల్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది వాటర్‌ఫాల్ అండ్ అజైల్ మోడల్స్. సో, ఇది అంటే ఫస్ట్ బేసిక్ అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ కదా! ఇది వాటర్‌ఫాల్ మోడల్ అనేది. అది దాని తర్వాత అజైల్ మోడల్స్ ఉంటాయి కదా! ఈ రెండిటి గురించైతే అడిగారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ఊప్స్ కాన్సెప్ట్స్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో, ఊప్స్‌కి అంటే మీరు రియల్ లైఫ్ సినారియోని కనెక్ట్ చేస్తూ చెప్పాలనమాట. నెక్స్ట్ క్వెషన్స్ ఆన్ జావా అండ్ సి ప్లస్ ప్లస్. ఎక్స్‌ప్లెయిన్ ది టెక్నాలజీస్ యూ హావ్ యూజ్డ్ ఇన్ సెమిస్టర్ ప్రాజెక్ట్స్. సో, మీరు ఏవేవైతే ప్రాజెక్ట్స్ చేస్తారో మినీ ప్రాజెక్ట్ గాని, మేజర్ ప్రాజెక్ట్ గాని, హ్యాకథాన్‌లో గాని ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మీరు చేసుంటారు గదా! వాటిలలో మీరు ఏ ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారనేదైతే వాళ్ళు అంటే అడిగారంట. నెక్స్ట్ క్వెషన్స్ ఆన్ అరేస్, స్ట్రింగ్స్ ఎట్సెట్రా. సో, అరే బేస్డ్ క్వెషన్స్, స్ట్రింగ్ బేస్డ్ క్వెషన్స్ గూడా అడిగారు. సో, మీరు వీటిని గూడా ఒకసారి రిఫర్ చేయండి. ఎందుకంటే కోడింగ్ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు మాక్సిమం ఈ 2 టాపిక్స్‌లో థరోగా ఉంటారు గదా! సో, వీటినైతే మీరు మళ్ళొకసారి అయితే చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. నెక్స్ట్ వాళ్ళు టిప్ గూడా ఇచ్చారనమాట. అదేంటిదంటే యూ షుడ్ బి కాన్ఫిడెంట్ వైల్ ఆన్సరింగ్ క్వెషన్స్. ప్రిపేర్ ది బేసిక్స్ ఆఫ్ ఓప్స్, డీబీఎంఎస్ అండ్ ఎస్‌క్యూఎల్. You should have proper knowledge of your preferred language, and if you don't know the proper answer, don't panic and try to be confident అంట. సో, వాళ్ళైతే మెయిన్‌గా ఊప్స్, డీబీఎంఎస్, ఎస్‌క్యూఎల్‌నైతే ఫోకస్ చేయమంటున్నారు. నెక్స్ట్ మీరు ఏదో ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు కదా! దాంట్లోనైతే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలనైతే చెప్తున్నారు. నెక్స్ట్ మీకు అక్కడ ఆన్సర్ తెలవకపోయినా గానీ మీరైతే భయపడకుండా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయమనైతే చెప్తున్నారనమాట. Next, coming to the HR interview. After clearing the technical interview, then you have to appear for the HR interview, in which they asked general questions about your background and your knowledge about the company. Some HR questions are listed below. సో, ఇక్కడైతే హెచ్ఆర్ క్వెషన్స్ ఇచ్చారంట. సో, దాంట్లో అడిగినటువంటి క్వెషన్స్ ఏంటిదంటే టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్. వై డు యూ వాంట్ టు జాయిన్ దిస్ ఆర్గనైజేషన్? ఆర్ యూ రెడీ టు రీలొకేట్? వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్? హౌ డు యూ సాల్వ్ ది కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ మేనేజర్? ఆఫ్టర్ క్లియరింగ్ ఆల్ దీస్ రౌండ్స్ యూ విల్ గెట్ ఫైనల్ షార్ట్ లిస్టింగ్ ఫ్రమ్ ది కంపెనీ. సో, ఇవైతే హెచ్ఆర్ నుంచి వచ్చినటువంటి క్వెషన్స్ అనమాట. సో, ఆల్మోస్ట్ ప్రతి కంపెనీకి గూడా ఇట్లాంటి క్వెషన్స్ అయితే కామన్‌గా ఉంటాయి. సో, వీటిని మీరు మళ్ళొకసారి అంటే ఈ హెచ్ఆర్ క్వెషన్స్‌ని మీరు థరోగా ప్రిపేర్ కండి. ఎందుకంటే కొందరు అక్కడ కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోతారు. మీరు ఎట్లాంటి క్వెషన్స్ ఏస్తారనేది ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత వాటినైతే ప్రిపేర్ అవ్వండి. సో, ఇది ఇవాళటి ఎల్‌టీఐ మైంట్రీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్. సో, ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానెల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.